ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభువు మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతిదినము మనకు ఆయన ప్రేమను చూపిస్తూ ఆయన మనల్ని సంతోషపరుస్తున్నట్టు మన గొప్ప దేవుని బట్టి ఈరోజు కలువరి ప్రేమ నుంచి మన ప్రతి కుటుంబం కూడా సజీవులకులో ఉంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ అపవాది సైతాన శోధనలన్నీ మన నుంచి దూరపరచుకుంటూ నిత్యము ఆయనలో సత్యం ఉందని, తరతరములు ఆయనలో జీవం ఉందని నువ్వు నమ్మినట్టు బిడ్డ ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. నేను కూడా ఆయన నామంలో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించు, అర్పణలు అర్పించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరిచేవారికి ఉండాలని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు కదా. ప్రభు ఈరోజు ఇచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేచు ఆయన సన్నిధికి రండి. సంతోషగానముతో యెహోవాను స్తుతించుడి, ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రండి. పునరుత్థాన దినము మనందరం ఎక్కడ మన గుమ్మములో మనం ఉండక ఆయన సన్నిధిలో ఆయన యొక్క మందిరములో ఉత్సాహగానము చేసే పిల్లలుగా మనము కనిపించాలి. గుమ్మములో కూడా ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అయినా ఈరోజు మరి పునరుత్థాన దినమున మనం ఆయన సన్నిధిలో ఉత్సాహగానము చేస్తూ ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు కదా. మరి పునరుత్థాన దినం మనందరము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వర్తమానములు మరి దైవదాసుడు బోధిస్తున్నప్పుడు దేవుడు ఆయన నుండి చెప్పుతున్న ప్రతి మాట కూడా అది దేవుని మాటగా మనము విని గమనించుకునేవారుగా మరి దినము పునరుత్థాన దినము ప్రతి కుటుంబానికి ఇచ్చిందంటే ఈ అక్టోబర్ నెలలో 2వ వారంలో కృప చూపిస్తున్న గొప్ప దేవుని బట్టి మరి సజీవ లెక్కలో నువ్వు ఈ మాటలు వింటున్నావంటే ఆ దేవుడు నీ కుటుంబం పైన ఒక ఆశ కలిగి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు యొక్క ఆలోచనే కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, వారమంతా కాచి కాపన్న దేవుడు మళ్ళీ తిరగ ఒక వారం ఇస్తున్నాడంటే ఎంతో ఆ యొక్క గొప్ప దేవుని యొక్క కృపే. కాబట్టి ఈరోజు నేను కూడా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నామంటే ప్రభు అయిన యేసయ్య కృపే కదా. కాబట్టి మరి ఈరోజు నేను కూడా ఆయన ఆవరణంలో ప్రవేశించి ఆయన్ను గణపరుస్తూ ఆయన నామానికి మహిమ కలిగినట్టుగా జీవించాలి. కాబట్టి ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మరి ఆ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి అంతేకాకుండా యెహోవాను తెలుసుకొనుడి, ఆయన దయాళుడు కాబట్టి మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన దయాళత్వము మనకు పైన ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మరి ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప నిత్యం ఉంటుందండి, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కృపను నిత్యముండే కృపను పోగొట్టుకోకుండా ఆయన సత్యము తరతరములు ఉంటుంది. కాబట్టి ఆ సత్యములో మనము కూడా తరతరములు ఆయన వచ్చేంత వరకు సత్యములు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ జీవిస్తామా? ఆ ప్రభునామానికి ఘనత మహిమ కలిగినట్టు బ్రతుకుదామా? ఆ బ్రతుకే మనకు ఎంతో మరి మేలుకరంగా ఒకరోజు తీర్పు దినము రాబోచుండగా పునరుత్థాన దినములు ఉంటున్న నువ్వు ఆయన సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉత్సాహగానము చేస్తూ బ్రతుకుచున్నట్లయితే ఆయన సత్యము తరతరములు ఉంటుంది కదా. ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి ఆయన నామములో మనందరము కూడా ప్రవేశించి ఆయన సన్నిధిలో మనము కనిపించాలి. ఆయన సన్నిధిలో మనము నిలిచి సాక్షి బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు మరి మాటలు ఆశీర్వదించి జీవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి, నాయన నీ సన్నిధిలో ఉత్సాహగానమును చేస్తూ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అర్పణలు అర్పించుకుంటూ నీకు మహిమ కలిగినట్టుగా నీ నామానికి ఘనత కలిగినట్టుగా యెహోవా దయాళుడని, కృప నిరంతరం ఉంటుందని, సత్యము తరతరములో ఉంటుందని అప్పా ఏ బిడ్డ అయితే నా ప్రభువా నైనా నమ్మించుండో ఆయన వారం మనము ఆయన మేపు గొర్రెలము మనమని ఎవరైతే తెలుసుకొని ఆయన సన్నిధికి బయలుదేరి వచ్చి ఉంటున్నారో ప్రభువా, రానట్టు వారు కూడా ఆయన మేపు గొర్రెలము మేమని ఆయన వచ్చేంత వరకు సత్యములో జీవించాలని, ఆయన కృప నిరంతరము మాకుండాలని ఆశపడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.